ఎవరెవరు సర్లేరా ఫోన్ చేయమల్లా అయిపోయినాక అంటే ఇంకేం చెప్పాలా కార్డు చూపించాలా లేదంటే కార్డు అంతా చూపిస్తావా చూపించాలన్నా మళ్ళీ అదే చూపిస్తాం కదా వాళ్ళని తీసుకోవాలి అట్లా నువ్వు మనం పోయి చేసేది ఏం లేదు ఇట్లా ముందుకురా దాదాపు 25 పబ్లిక్ టాయిలెట్స్ అండ్ రీసెంట్ గా కన్స్ట్రక్ట్ చేసిన ఒక గోకులం ఉంది. ఆ గోకులంలో దాదాపు ఇప్పుడు 115 మెట్రిక్ టన్లు మేజర్ గా ఉంటుంది మనకి. అంటే తడి చెత్త, రిమైనింగ్ అంతా కూడా పొడి చెత్త. పొడి చెత్తలో కూడా ప్లాస్టిక్ అనేది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కంప్లీట్లీ కూడా తీసుకోవడం జరిగింది. 50 లక్షల వరకు పెనాల్టీస్ కూడా ప్లాస్టిక్ ఇంపోజ్ చేయడం జరిగింది. మనకి దాదాపు 1260 మంది వర్కర్స్ ఉన్నారు. ఇందులో 45 మంది. నెక్స్ట్ So in a brief profile about the Tata Corporation, ఇంతకుముందు చెప్పినట్టుగా మనము lot of things are yet to be done and ఇప్పటివరకు చేసిన దానికి సంబంధించిన వరకు ఒక బ్రీఫ్ వీడియో, ఒక స్మాల్ 3-minute వీడియో ప్లే చేస్తాం. ఇప్పుడు మండపం పేరు కూడా ఇవ్వాలి ప్రొసీడింగ్. ప్లస్
ఎమ్మెల్యే గారు అందరూ కూడా కలిసి పనిచేసి తప్పనిసరిగా ఈ కడప నగరాభివృద్ధిని బాగా తీసుకుపోయేదానికి ఇక్కడ రాజకీయాలు అయిపోయినాయి, ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి ఇంకా రాజకీయాలకు అతీతంగా మనము ఎమ్మెల్యే గారితో కలిసి పనిచేస్తాం. తప్పనిసరిగా ఈ నగరాన్ని ఇప్పుడు ఏవైతే డెవలప్మెంట్ ఆగిపోయి ఉన్నాయో అవన్నీ కూడా కనీసం ఇంకా బాగా డెవలప్ అయ్యి అన్ని కంప్లీట్ చేసుకునే దానికి మనమంతా కృషి చేస్తామని. పెన్షన్ల పంపిణీ రోజు మరి మా అడ్మిన్ గారు మాకు ఇన్ఫార్మ్ చేయలేదక్క. మీరు వచ్చి నా 49వ డివిజన్లో పెన్షన్ పంపిణీ చేసినారు, చాలా సంతోషం. అయితే ఒక కార్పొరేటర్గా నేను కూడా కష్టపడి ఆ డివిజన్లో గెలిచినాను. ఆ విషయం మీకు కూడా తెలుసు. మీరు ఈ రోజు ఎంత కష్టపడినారో అదేలాగే మేము కూడా కష్టపడి ఆ డివిజన్లో గెలిచినాం అక్క. మరి మాకెందుకు ఇన్ఫార్మ్ చేయలేదు? పెన్షన్లు పంచేటప్పుడు కార్పొరేటర్కి మరి చెప్పారా? నేను మా అడ్మిన్ గారిని ఇదే అడిగినాను, వెంకటేష్ గారిని. అక్క మార్గకు వస్తున్నారు అని చెప్పారు. సరే మార్గక్క గారు వస్తే సంతోషం, మా అక్క మేము కూడా ఉండాలా, మేము కూడా నా డివిజన్ ప్రజలకు సంతోషంగా 7,000 రూపాయలు మేము పంచాలా అనేలాగా అడగడం జరిగింది. అయితే ఆయన ఇచ్చిన ఆన్సర్ సమాధానం ఏమంటే మరి వాసన్న గారు ఒక నెంబర్ పెట్టారు, ఆ నెంబర్ వ్యక్తికి ఇన్ఫార్మ్ చేయమన్నారు అని చెప్పారు. ఆ నెంబర్ మాకు ఫార్వర్డ్ చేయమని నేను చెప్పినాను. ఆయన పేరు రవిరెడ్డి అంట. ఈ రవిరెడ్డికి ఎవరు? నా డివిజన్లో ఆయనకి ఏం పని? నా డివిజన్లో ఒక కార్పొరేటర్గా నన్ను సహకరించకుండా ఎవరు ఈ రవిరెడ్డి? ఆయనకి ఎందుకు మీరు పత్రాలు అందజేసి ఆయన చేతికి ఇన్ఛార్జిగా ఇచ్చినారా, లేకపోతే ఎవరు ఆ వ్యక్తి? ఆయన వచ్చి పెన్షన్లు చూసుకోవడం ఏంటి? ఇన్ని సంవత్సరాలు మేము అక్కడ కష్టపడి గెలిచిన వాళ్ళము మమ్మల్ని ఎందుకు పిలవడం లేదు? 47తో పాటు మీరు కూడా లాస్ట్ 7 మాత్రమే. అర్థమైందా? సో కాబట్టి మీకు ఏ విధమైన ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటే మీరు వాలంటరీకి వచ్చి పాల్గొనండి. దానికి మీకు కిరీటం పెట్టేసి డబ్బులు డబ్బాలు వాయించుకొని మిమ్మల్ని తీసుకొచ్చేది ఏమి ఉండదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్రజల మీద మీరు వచ్చి పార్టిసిపేట్ చేస్తారు అంతే. రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. అదొక డిసిషన్ తీసుకోవడం జరిగింది. ఆ డిసిషన్ ప్రకారం ముందుకు వెళ్ళినాము, అంతేనా? ఇంట్రెస్ట్ ఉండబట్టే మీరు ఎందుకు రాలేదు? మరి అది మీ తప్పు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు వచ్చి పార్టిసిపేట్ చేయాలా. ఎమ్మెల్యే గారు వస్తున్నారని మీకు తెలుసు కదా? మాకు తెలియదు. మీరు చెప్పారు కదా ఇప్పుడు.